హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఏసీఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మొత్తం అంతా క్లీనింగ్ ప్రాసెస్ అండ్ విత్తనాలు వేసుకోవడం అనమాట. ఇంక మనకి సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ పాటికే విత్తనాలు అయితే కొన్ని పెట్టేసుకోవాలి. కొన్నిట్లోనైతే నారు పోసుకొని ఉంచుకున్నాను, కొన్ని విత్తనాలు అయితే డైరెక్ట్గా వేసిస్తున్నాను. అండ్ ఇవి వచ్చి చూస్తున్నారు కదండి, చిక్కుడు పాదులు ఇవన్నీ కూడా ఇంకా తీసేయబోతున్నాను. ఇంకా చాలా మటుకు మొక్కలు అయితే తీసేస్తాను. అండ్ ఫస్ట్ ఏంటంటే ఆకుకూర అయితే చాలా ఉందండి. ఆకుకూర అంటే విత్తనాల కోసం ఉంచాం కదా, ఎర్ర తోటకూర, పింక్ తోటకూర, వైట్ తోటకూర, అవన్నీ కూడా ఆకులు తీసేసి పప్పులోకి వాడుకోవచ్చు. మిగతా స్టెమ్స్తో పాటు రూట్స్ ఏవైతే ఉన్నాయో సిజర్తో కట్ చేసేసుకొని చక్కగా ఆవులకి అయితే వేస్తూ ఉంటాను. మంచి ఫుడ్ అండి ఆవులకి అయితే మటుకు. అండ్ ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. పని చేసుకుంటూ మీతో కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకుంటాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మొదటగా ఈ చిక్కుడు పాది అయితే తీసేస్తానండి. ఇంకా కట్ చేసేసి ఇంకా రూట్స్ నుంచి మనం తీసేసుకోవడం. చూసారా కాండాలు ఎంత పెద్దవి అయిపోయినాయో అండ్ స్ట్రాంగ్గా కూడా అయిపోయినాయి. ఇవేంటంటే ఇంకా తీసేయాలండి బయటికి. చిక్కుడు పాదులు అయితే కొన్ని తీసేసామండి. మిగతా పిల్లలు అయితే వచ్చారనమాట, కాలేజ్కి వెళ్ళే పిల్లలు అయితే ఈ 3 days హాలిడేస్ వాళ్ళకి. ఇంక ఇవన్నీ కూడా దగ్గరగా మనం ప్రూన్ చేసేసుకోవాలి. ఇంకా పెద్ద పెద్ద వృక్షాల్లాగా అయిపోయినాయి ఇవన్నీ. కొంచెం వెలుతురు వస్తుంది మనకి, ఇంకా మనకి విత్తనాలు ఎక్కడెక్కడ వేసుకోవాలనేది ఐడియా వస్తుందండి. లేదు అనుకుంటే అంతే సంగతులు. గులాబీ చెట్టు చూశారు కదా, చక్కగా ప్రూన్ చేశాను కదా, ఎక్కడికక్కడ చక్క చిగుర్లు వచ్చినాయి. అన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. వనంలాగా మొలిసేసిందండి. ఎంతమందికి ఇచ్చానో, నాకైతే అనువాకి ఇచ్చింది. ఇంకా మరి చెప్పకర్లే, అంత విపరీతంగా అసలు బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ యాపిల్ బేర్ ఉందండి, ఇవి కూడా నేను ప్రూన్ చేసేసుకుంటున్నాను. ఇవ్వండి ఇలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చక్కగా ప్రూన్ చేసుకుంటే ఇప్పుడు కొత్త కాపు మనకు వచ్చేస్తుంది. అయితే ఇలా గార్డెన్ వర్క్ చేసుకునేటప్పుడు అయితే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఇలా ముళ్ళు చెట్లు ఏవైతే మనం కట్ చేసుకుంటాం అలాంటప్పుడు మటుకు చక్కగా మనం చేతులు జాగ్రత్తగా చూసుకోవాలి. లేదు అనుకుంటే గుచ్చుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాలు కింద కూడా చెప్పులు వేసుకుంటే ది బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ముళ్ళు ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఇది ఈ ముళ్ళు సలుపు ఎక్కువ ఉంటుందండి. ఇవన్నీ వెంటనే మనం క్లియర్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ చక్కగా మనం ఎటువంటి పెస్ట్ లేకపోతే మటుకు ఇవి మనం చక్కగా కంపోస్ట్ కింద యూస్ చేసేసుకోవచ్చు. మా దీపిక వచ్చింది, అమ్మ కాలుకి చెప్పులు కూడా వేసుకోలేదు కదా అని బకెట్ అయితే తీసుకొచ్చింది. అండ్ మా మానస వెళ్ళి స్లిప్పర్స్ తీసుకొస్తుంది. మా పిల్లలకి ఎంత కేరింగ్ నేనంటే. ఇంకా సీజన్ అయితే వచ్చేసింది కాబట్టి ఇంక ఈరోజు ఈ పని పెట్టేసాము. నా హెల్త్ మళ్ళీ ఎందుకో తేడా కొడుతుంది. చూసారా, నా వాయిస్ మారిపోయింది మళ్ళీ. ఈ పని అంతా మనం ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే బాగుండేది. కాకపోతే మార్నింగ్ చిన్నపిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళడం ఈ హడావిడి అనమాట. ఈ హడావిడి అంతా అయిపోయిన తర్వాత మేము ప్రశాంతంగా పని అయితే చేసుకుంటాం. ఇదిగోండి ఈ లైన్ అంతా కూడా కొంచెం ఇలా క్రాప్ చేసుకుంటే కొంచెం దగ్గరగా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏ మొక్కలు వేసుకున్నా మనకి ఈజీగా కనిపిస్తాయి. ఈసారి టమాటోలు అయితే భలే వచ్చినాయండి, పెద్ద పెద్ద సైజులో టమాటోసే. ఎంత బాగుందో. తర్వాత కోసుకుందాం అని చెప్పి అట్టే వదిలేసాను అండి. ఇక్కడ బచ్చలు కూడా బాగా ఎక్కువ అయిపోయిందండి, విపరీతంగా వచ్చేసింది అనమాట. ఒక్క విత్తనం వేసుకుంటే దాని నుంచి బోల్డ్ విత్తనాలు అయితే మనకు వచ్చేస్తాయి. ఇంక ఇవన్నీ కూడా తీసేస్తున్నానండి. ఇంకా జాగ్రత్త అంటుంది నా కూతురు అయితే. అంటే ఇక్కడ బ్లూబెర్రీ ఉంది. బ్లూబెర్రీకి ఫుల్గా మనకి ఏంటంటే ములులు ఉంటాయండి, మొత్తం ములులే. అన్నీ పీకేసుకోలే. ఇంకా గార్డెన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, తీసిన తర్వాత ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇవన్నీ చక్కగా ఆవులకి వేసేసుకోవచ్చు మనం. పైనుంచి మనం గార్డెన్ చూసుకున్నట్టయితే మనకి చూడండి ఎలా కనిపిస్తుందో, పచ్చగా చక్కగా కనిపిస్తుంది కదా. మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. అందరం కలిసిమెలిసి పని చేసుకుంటే ఏం ఉండదు, లేకపోతే మటుకు కష్టం. చూసుకోమ్మా, అక్కడ ముళ్ళు చెట్టు ఉంది. మరి చిక్కుడు పాదులు అయితే భలే అల్లేసినాయండి అసలు. ఇలా ఎక్కడికక్కడ మనకి ఏంటంటే క్లియర్ చేసుకుంటే చక్కగా మనకి ఎండ తగులుద్ది. మొగ్గ రాలేనంతసేపు మనం కొంచెం
ప్రూన్ చేసుకుంటే వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇవి కూడా ఆకుకూరలు తీసుకున్నాం కదండి, ఇంక ఇక్కడ తోటకూరలు అయితే తీసేసి చక్కగా విత్తనాలకి అయితే కట్టేసుకుందాము. ఇవ్వండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. అటుపక్క వచ్చి తోటకూర అయితే తీస్తాను. రే ఎవరైనా వెళ్ళి ఆవులకి వేసేయండిరా. నేను తీసుకున్నాము, మన గార్డెన్లో కర్లేనమాట. ఇవన్నీ పొయ్యిలో వాడుకుంటాము. ఇంకొన్ని వచ్చేసి ఇలా మడులు కట్టుకుంటాం కదా, ఇంకొన్ని వచ్చేసి ఇగోండి ఇలాగా పందిర్లాగా కట్టడానికి కొన్ని కర్రలు అయితే తెచ్చుకున్నాము. ఇగోండి చక్కగా ఇలాగా వీళ్ళకి గార్డెన్లోనే వర్క్ చేస్తున్నప్పుడు ఏదో డౌట్ వచ్చింది, బ్లూబెర్రీ కాయలు ఎలాగుంటాయని చెప్పి. వాళ్ళ డౌట్ మాస్టర్ అండి వీళ్ళు. ఇదిగోండి ఈ తోటకూర అయితే ఇలా కట్ చేసేసుకుంటే చక్కగా మనకి విత్తనాలకి స్టోర్ చేసుకోవచ్చు. చెమటలు పోసేస్తున్నాయి. ఇంకా ఇదిగోండి విత్తనాలు అయితే ఇలా కడతాయి మనకి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటే ఆ పేపర్లో విత్తనాలన్నీ ఆ పేపర్లో పడిపోతాయి. చక్కగా ఇవి కూడా మనం కంపోస్ట్ కింద వాడుకోవచ్చు. మిగతావన్నీ కూడా ఆవులకు వేసేస్తానండి. తోటకూర కాడలతో ఎప్పుడైనా పులుసు పెట్టుకున్నారా? చాలా బాగుంటుంది. బెల్లం వేసుకొని పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. దీపు ఏ భాగ్య ఇగో ఇవి కట్టేసుకోండి అమ్మా, పేపర్లో కట్టేయండి రండి. విత్తనాలు వచ్చేటి అప్పుడే. ఓయమ్మ ఇన్ని బోల్డ్ విత్తనాలు పడిపోయాయి, అప్పుడే విత్తనాలు కట్టేసినాయి. ఇంకా కట్టలేదేమో అనుకొని వేసానమ్మా కిందని. సరే మళ్ళీ తుడిచినప్పుడు వేసేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. పేపర్లో కట్టేసుకోండి. ఇదిగోండి ఇలా తోటకూరలన్నీ కట్ చేసి పెట్టాను కదా, ఇలా న్యూస్ పేపర్లో వేసి చక్కగా ఇలా చుట్టేసుకుంటే ఇలా అయిపోతాయి అన్నమాట. మనం ఇలా దులుపుకుంటే చక్కగా విత్తనాలు ఇదిగోండి చూసారు కదా ఇక్కడికి ఎలా రాలిపోతున్నాయో, అంటే కిందకు వచ్చేస్తాయి అన్నమాట విత్తనాలన్నీ. ఇదిగోండి కనిపిస్తాయి, అక్కడ గోరింటాకు ఉంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవి విత్తనాలు. ఇవన్నీ మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం విత్తనాలని హ్యాపీగా మన గార్డెన్లోనే అంటే మన మిద్దె తోటలోనే సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా వీటిని దాచుకోవచ్చు. నేనేంటంటే కర్రల పొయ్యి వాడుతుంటాం కదండి, ఆ బూడిదైతే నా దగ్గర ఎక్కువ ఉంటుంది. బూడిద వేసి కొన్ని విత్తనాలు అయితే స్టోర్ చేసేసుకుంటాను. అంటే మీకు ఎందుకు చూపిస్తానంటే ఈజీగా విత్తనాలు మనం ఎలాగా స్టోర్ చేసుకోవచ్చు అనేది విషయం మీకు తెలుస్తుంది కదా అని చెప్పి ఇలా షేర్ చేస్తాను అనమాట. మీరు చూస్తారు కదా, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. సో ఇంకా తోటకూరలోనే మనకి వైట్ తోటకూర ఉంది, పింక్ తోటకూర ఉంది, రెడ్ తోటకూర ఉంది, గ్రీన్ తోటకూర ఉంది, పీకాక్ తోటకూర ఉంది. అలాగే మనకి కాడ గ్రీన్ వచ్చి ఆకు రెడ్ కలర్ వస్తుంది ఆ తోటకూర ఒకటి. అలాగే కాడ ఎర్రగా వచ్చి తోటకూర గ్రీన్గా వస్తుంది ఆ తోటకూర ఉంది. ఇంకా చాలా చెప్పుకోవాలంటే పెరుగు తోటకూర, చిలక తోటకూర, ఇంకా చెప్పుకోవాలంటే తోటకూరలోనే ఒక 30-40 రకాల తోటకూరలు అయితే ఉన్నాయి. మన మిద్దె తోటలోనే అయితే దగ్గర ఒక 12 రకాల తోటకూరలు అయితే పెంచుతానండి. ఎందుకంటే ఎక్కువ ఆకుకూరలు వాడతామని చెప్పాం కదా, ఇంక ఇవి అయిపోయాయి కాబట్టి చక్కగా ఇలా నలిపేస్తే విత్తనాలన్నీ కింద పడిపోతే ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఎక్కడా పారేయాల్సిన అవసరం లేదు. చక్కగా మనం వీటిని కంపోస్ట్లో వేసుకోవచ్చు. రీసైకిల్ అనమాట. ఇంకా ఏది కూడా ఒక ప్రోడక్ట్ అనేది వేస్ట్ అవ్వకుండా చక్కగా మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు గార్డెన్ క్లీన్ చేస్తాం కదా, ఆ ఆకులు కూడా వాటర్లోనే ఉంచేసి, అంటే పెస్ట్ ఏవైతే పట్టలేదో ఆ ఆకులు అయితే నేను తీసేసి సపరేట్ చేస్తాను. అవన్నీ కూడా వాటర్లో వేసి ఉంచితే చక్కగా 5-6 డేస్ ఆ ఆకులో ఉన్న నైట్రోజన్ అంతా దిగి ఆ నీటిలోకి చక్కగా పోషకాలు అయితే అందుతాయి. పుష్కలంగా మన మొక్కలకి హ్యాపీగా ఇచ్చుకోవచ్చు అనమాట. చూసారా, ఏది కూడా మన మిద్దె తోటలో వచ్చిన ఆ పదార్థాలు ఏవి కూడా అంటే వ్యర్థం కావన్నమాట. చక్కగా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? వస్తున్నాను. ఇక్కడ ఉంటే అక్కడ అవ్వదు, అక్కడ ఉంటే ఎక్కడ అవ్వదు అనమాట. ఎవరమ్మా ఈ ఫోన్లో ఒకటి ఇదిగోండి, ఇక్కడ చిక్కుడికాయ పోదండి, ఎర్ర చిక్కుళ్ళు అనమాట. ఇంకా మొత్తం అంతా అల్లేసిందండి. ఇంకా
ఇక్కడ చూసారండి మల్బరీస్ గార్డెన్లో వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం రీఫ్రెష్ అనమాట. అయితే ఇవేం కడగాల్సిన అవసరం లేదు, మనం ఏం మందులు వెయ్యం కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. ఇలా కొంచెం తుడుచుకొని తినేయచ్చు. అంత బాగుంటుందో. ఎవరైనా తింటారా? రండి, ఇంకా ఉన్నాయి. ఇంకెవరికైనా కావాలా? దా, ఇంకెవరికి కావాలి? అమ్మా నీకు కావాలా? అక్కడ ఉందిరా, తెంపుకో. తెంపు. ఇంకెవరైనా తింటారా? అలా 3-4 పండుతాయి చక్కగా, రోజు తినేయడమే. ఇక్కడ చూసారండి ఆల్మోస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోయిందనమాట. ఇంకా కుండీల్లోనే మనకి మెయిన్ మొక్కలతో పాటు పిచ్చి మొక్కలు అంటే గడ్డి అక్కర్లేనివి మొలుస్తూ ఉంటాయి అన్నమాట. అవి కూడా ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉండాలి, లేదనుకుంటే మటుకు ఇంకా అంతే సంగతులు. ఇదిగోండి అవన్నీ కూడా ఇంకా తీసేస్తున్నాను. ఇప్పుడు గార్డెన్ మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా చక్కగా చూస్తూ ఉంటే. ఇప్పుడు మళ్ళీ మనం కొత్త విత్తనాలు అయితే పెట్టేసుకోవాలి. విత్తనాలు కూడా రెడీగా ఉన్నాయండి, మీకు పంపించాను కదా విత్తనాలు. సో దాంట్లో అయితే నేను కొన్ని ఉంచుకున్నాను, కొన్ని మిగతావి అయితే నేను తెప్పించుకున్నాను కొత్త రకం విత్తనాలు. మళ్ళీ రేర్ సీడ్స్ కలెక్ట్ చేసే ప్రాసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా ఇదిగోండి ఆల్మోస్ట్ అన్నీ ఇంకా క్లియర్ అయిపోయినట్టే. మొత్తానికైతే చెత్త అంతా వచ్చేసింది. ఇంకా గార్డెన్లో ఇంకెక్కడ చెత్త అయితే లేదు. ఇలాగ ఎండిపోయిన ఆకులు అయితే ఉన్నాయి కొన్ని. ఇంక టమాటా మొక్క కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా చూస్తున్నారు కదా, ఇంక ఇది ఒక్కటే ఉంది, మిగతావన్నీ క్లియర్ అయిపోయినాయి అనమాట. ఇంకా తుడిచేసుకోవడమే. ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి చక్కగా తుడిచేసుకోవచ్చు. అండ్ ఈ మడులు కట్టుకున్న తర్వాత మనకి చాలా ఈజీ అయిపోయిందండి పని. ఇన్నాళ్ళు ఏంటంటే స్టాండ్లు ఉండేవి, కుండీలు ఉండేవి, బాగా కింద కొంగొని అంటే బాగా గట్టిగా తుడిస్తే కానీ మనకు మట్టి ఏమైనా ఉంటే వచ్చేది కాదు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఈ చెత్త అంతా కూడా ఇలా చక్కగా తుడిచేసుకోవచ్చు అనమాట. ఎప్పటికప్పుడు మనం ఇలా తుడిచేసుకోవచ్చు, నీట్గా అయిపోద్ది. ఇదిగోండి చెత్త అంతా తీసి ఉన్న మట్టి ఏమన్నా ఉంటే ఇంక మళ్ళీ మనం మడిలోకి వేసుకోవచ్చండి. అంటే ఇలాగా పికిలించినప్పుడు మొక్కలు మట్టి అయితే వచ్చేస్తుంది కదా. సో చక్కగా వాటరింగ్ చెయ్యక ముందే మనం ఇలా క్లీన్ చేసేసుకోవాలి, లేదంటే మనకి బురద అయిపోతుంది. ఈ మేడ అంతా తుడాలంటే ఒక 20 minutes అయితే పడుతుంది మనకి. చూసారు ఇక్కడ ఖాళీగా ఉండడం వల్ల మనకి ఈజీగా ఇలాగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఏ మడి చెత్త అక్కడ క్లియర్ చేసేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉంది. ఈ ప్లేస్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా అటుపక్క వెళ్ళి మళ్ళీ క్లీన్ చేయాలి. అలా ఏ మడిలోకి దారి ఆ మడిలోకి ఉంది కాబట్టి హ్యాపీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఆకులు కట్ చేశాను కదా, కొన్ని ఆకులు అయితే ఇక్కడ ఉండిపోయి అవి కూడా తీసేస్తున్నాను అంతే. ఇక్కడ క్లీనింగ్ అంతా అయిపోయింది. చిక్కుడుకాయ పాదులు తీసేసాం కదా, చిక్కుడులు అయితే చాలానే వచ్చినాయి. అండ్ తీస్తూ ఉంటే ఒక్కొక్క పిక్క ఒక్కొక్క వెరైటీగా ఉందండి. మీకు చూపిస్తాను కొన్ని రకాలు తీసేసి ఎలా ఉన్నాయవని. నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. రకరకాల పిక్కలు మీకు చూపిస్తాను. అయితే ఈ పిక్కలన్నీ ఎందుకు కొలుస్తున్నాను అనుకుంటున్నారా? కొన్ని విత్తనాలకైతే మనం తీసాం కదండి, ఇవి వచ్చేసి ఇంకా కర్రీకి అయితే బాగుంటాయని చెప్పి ఒలుస్తున్నాను. అండ్ ఇలా పిక్కలు తీసేసి మనం ఎండబెట్టి పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. మీకు రకరకాల చిక్కుళ్ళు పిక్కలు చూపిస్తానండి. చూస్తున్నారా పిక్కల్లోని ఎన్ని రకాలు ఉన్నాయో. అండ్ మంచి కలర్స్ అండి ఇవి, చూస్తున్నారా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అనమాట. ఇదిగోండి
ఇంకా తీస్తే ఇంకా ఒక 2-3 కలర్లు అయితే వస్తాయి. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి, చూస్తున్నారా? ఇది చాలా బాగుంది అనేది లేదనమాట, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఎంత మంచి కలర్స్ చూస్తూ ఉంటే నేను ఎంత ఆనందపడిపోయానో. అసలు ఎన్ని వెరైటీ చిక్కులు ఈసారి పెంచడం చాలా లక్కీ అండి నిజంగా. విజయ్ గారికి అయితే మనందరం కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. చూపెడతాం కదా అని చెప్పి ప్లేట్లో వేసాను. అయితే ఇన్ని చిక్కుడు పిక్కలు అయితే వచ్చినాయి. ఈ పిక్కలు కూడా చూడండి ఎంత బాగున్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం నేను ఏ చిక్కుళ్ళు పెడితే ఆ చిక్కుళ్ళు ఇలా విత్తనాలు తీసేసిన తర్వాత ఇవన్నీ దాచుకుంటానండి. ఎప్పుడైనా సరే మనం ఏంటంటే వంకాయ కూరలోకి, బంగాళదుంపకి, అలాగే మనం కాలీఫ్లవర్ చేసుకుంటాం కదా, అన్నిట్లోనే ఈ పిక్కలు ఒక గుప్పుడు నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి చక్కగా మనం ఒలిచిన పిక్కలు ఏదైతే ఫ్రెష్గా ఉంటే అలా అయిపోతాయి అన్నమాట. దానికోసం కొన్ని పిక్కలు అనేది స్టోర్ చేసి ఒక బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చిక్కుళ్ళు అయితే ఎక్కువ ఉండవు కదండి, మహా అయితే 1 కేజీ 2 కేజీలు అయితే దాయగలము. సో ఇవ్వండి, ఈ చిక్కుడు పిక్కలు మీకు చూపిద్దాం కదా, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని తీసుకొచ్చాను. ఎంత ముచ్చటేస్తుందో కదా, బుజ్జి తల్లిలు భలే ఉన్నాయి ఇవి చూస్తూ ఉంటే. ఇంకెక్కడ మొత్తం అన్నీ పీకేసాము, ఇవ్వండి. ఇంక పందిరి కూడా ఇలా వేసుకున్నాం అనమాట. ఈసారి కొంచెం స్ట్రాంగ్గా వేసాము. నాకు మార్నింగ్ నుంచి ఈ మధ్యాహ్నం అయింది అయితే ఇప్పుడు టైము. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా టైం 3 అయింది, ఇంకా 1 అవర్ అయితే పిల్లలు కూడా వచ్చేస్తారు. ఇంక ఈ మళ్ళీ 2 ఖాళీ చేసుకుంటే అయిపోద్ది అనమాట. ఇంకా అవన్నీ అటు చూసుకుంటే చూడండి ఎంత ఖాళీగా ఉందో అంతా. అండ్ వాయిస్ కూడా చూసారా ఎంత మారిపోయిందో, మార్నింగ్కి ఇప్పటికి ఏదో తేడా కొడుతుంది హెల్త్. ఇంకా దీంట్లోనే వచ్చేసి గెత్తం వేసేసుకొని ఇంక విత్తనాలు నాటుకోవడమే. అయితే ఈలోగా కిరణాలు గెత్తం తేడానికి వెళ్ళారు, విత్తనాలు చూపిస్తానండి. ఇగోండి, ఇవి నేను కొన్ని తెప్పించుకున్న విత్తనాలు అనమాట. రాయల్ కుమారి గార్డెన్ దగ్గర నుంచి నేనైతే కొన్ని విత్తనాలు అయితే తెప్పించాను. అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఎక్కువ ఆనపకాయలు, బీరకాయలు, దాంతోపాటు కుకుంబర్లు అయితే ఎక్కువ తీసుకుంటాం కాబట్టి అవి అయితే పెట్టాను. రకరకాల ఆనపకాయలు కూడా పెట్టాను. ఇదిగోండి ఇవన్నీ కూడా, ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మజా ఉంటుంది మనకి. అండ్ కొన్ని రేరు వంకాయలు కూడా పెట్టాను, బ్రింజాల్స్. ఇదిగోండి ఇవైతే కొంచెం నారు పోసేస్తాను దూరంగా. ఇంకోండి ఇలా పంపించారు మనకి ఈ సీడ్స్ అన్నీ కూడా. ఇదిగోండి చూస్తున్నారు కదా, దేశవాళీ కీరా, చాలా రకాలు ఉన్నాయి కీరాలోని. లాస్ట్ టైం అయితే కీరా మనం లాంగ్ కక్రీ పెంచాము, కీరాలోని ఒక టైప్ అనమాట. అదైతే ఎంత టేస్ట్ ఉంటుందో, అసలు ఎంత బాగుంటుందో. అలసిపోయామండి ఇంక మార్నింగ్ నుంచి వర్క్ చేసేసి. ఇంక వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేసేస్తాను. సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉన్నాయి. గెత్తం ఒకటి తీసుకొచ్చాం కింద నుంచి, ఆవులు ఉన్నాయని తెలిసిందే కదా, వాటి నుంచి బాగా మాగిన పశువుల ఎరువు అనమాట. అది కూడా కొంచెం తీసుకొచ్చాను. దాంట్లో కొంచెం బూడిదైతే కలిపేసి ఇవ్వండి ఇలా రెడీ చేసుకొని చక్కగా వేసేసుకోవడమే. వేసుకొని దీనికి ఒక స్టిక్కర్ ఏదో పెట్టేసుకుంటే మనకి కొంచెం ఐడెంటిఫికేషన్ అనమాట. ఈ వంకాయలు ఇక్కడ వేసాను కదా, ఇలా అంతే. ఇక్కడ ఈ పేపర్కి వచ్చేసి పుల్లకో దేనికో పెట్టేస్తే అయిపోద్ది. అన్నీ అలా వేసుకుంటే సరిపోతాయి. అండ్ ఈ మధ్య మధ్యలోని దొండపాదులు అయితే పెట్టానండి. ఇదిగోండి దొండపాదులు, ఇదిగోండి కనిపిస్తున్నాయా, చిగురులు వచ్చినాయి. ఒక 4 దొండ మొక్కలు అయితే పెట్టాను. దొండకాయలు కూడా బాగా కాస్తాయి. అండ్ మనకి బాగా ఎక్కువ కావాలి, 1-2 మొక్కలు పెట్టుకుంటే అవ్వదు, దొండ మొక్కలు ఎక్కువే పెట్టుకోవాలి. అమ్మ పెన్నుని మార్కర్ ఏదైనా తెచ్చేమ్మా, రండి వేరండి. సో అయితే వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. విత్తనాలన్నీ వేసుకుంటున్నాం కదా చక్కగా, మొత్తానికి చాలా పని అయితే అయింది. విత్తనాలన్నీ కూడా బాగా మొలకెత్తాలని మనస్ఫూర్తిగా దీవించండి, ఓకేనా. చాలా కష్టం అండి గార్డెనింగ్ చేయడం. కాకపోతే ఏంటంటే ఇష్టపడి కష్టపడితే మటుకు ఎక్సెస్ పంటను మనం తీసేయచ్చు. ఎందుకో గొంతు తేడా కొడుతుంది, ఎందుకంటే లాస్ట్ 2 months బ్యాక్ అలాగే గొంతు నొప్పితో చాలా ఇబ్బంది పడ్డాను. అండ్ ఇప్పుడు అలాగే స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. అండ్ ఇంకా హైదరాబాద్ అయితే బయలుదేరాలండి, నేషనల్స్కి అయితే వెళ్తాను. అందుకే ఈ పని అనేది ఇంత చకచకామని చేసేసుకున్నాము. అమ్మ మార్కర్ తెచ్చిరా, మర్చిపోతాం మళ్ళీ. సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మేమందరం కూడా సెలవు తీసుకుంటామండి. సమస్తలోక సుఖినో భవంతు.